4,000 మంది హిందూ మహిళల్ని మైనర్ బాలికల్ని ప్రలోభపెట్టి ఇస్లాంలోకి మార్చి పాకిస్తాన్, సౌదీ, దుబాయ్, తుర్కియా నుంచి 500 కోట్ల ఫండ్స్ దండుకొని ఇండియాని ఇస్లామిక్ కంట్రీగా మారుస్తానన్న చంగూర్ బాబా నిన్నటిదాకా నేషనల్ సెన్సేషన్. లేటెస్ట్ గా అతని దగ్గరుండే రెడ్ డైరీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా పొలిటికల్ గా టెన్షన్లు రేపుతోంది. అసలు ఇంతకీ ఏముందా రెడ్ డైరీలో? చంగూర్ బాబా కేర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్. పేరుకే బాబా, కానీ చేసేది మాత్రం చీకటి దందా. విదేశాల నుంచి అడ్డదోవలో 100 కోట్ల నిధులు తెప్పించుకొని హిందూ మహిళలను మతమార్పిడి చేయడమే ఇతగాడి పని. చంగూర్ బాబా మతమాఫియా మూలాలు అక్కడితోనే ఆగలేదు. బాబా గతాన్ని తవ్వే కొద్దీ దేశవ్యాప్తంగా రాజకీయ డొంక కదులుతోంది. లవ్ జిహాద్ ని ఆయుధంగా మార్చుకుని ముస్లిం యువకుల్ని రంగంలోకి దింపి హిందూ అమ్మాయిలను ప్రేమించేలా చేసి పెళ్లి చేయించి మతం మారుస్తున్నట్టు బాబా మోడస్ ఆపరెంట్ గా బయటపడుతోంది. ఇందుకోసం చంగూర్ బాబా ముస్లిం యువకులకు లక్షల్లో డబ్బులు ఇచ్చినట్టుగా విచారణలో తేలింది. మిడిల్ ఈస్ట్ లోని అరబ్ దేశాల నుంచి 100 కోట్లలో డబ్బులు రావడాన్ని సీరియస్ గా తీసుకున్న యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఏటీఎస్, ఎన్ఐఏ, ఈడీ ఇలా అన్ని కలిసి దర్యాప్తును ముమ్మరం చేశాయి. అయితే ఈ క్రమంలో ఫోకస్ లోకి వచ్చిందే ఈ చంగూర్ బాబా రెడ్ డైరీ. చంగూర్ బాబా విలాసవంతమైన భవనంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ నిర్వహించిన దాడుల్లో దొరికింది ఈ రెడ్ డైరీ. దీన్ని చదివి చూస్తే దిమ్మ తిరిగే విషయాలు బయటపడ్డాయి. కొందరు రాజకీయ నేతల పేర్లు, ఉన్నతాధికారుల వివరాలు ఈ డైరీలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా 6 కీలక నేతల పేర్లు ఎస్టీఎఫ్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీళ్లందరూ చంగూర్ బాబా నుంచి ఆర్థిక సాయం పొందినట్టుగా గతంలో ఆరోపణలున్నాయి. అందుకే చంగూర్ బాబా రెడ్ డైరీ యూపీలో కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా పొలిటికల్ కాక పుట్టిస్తోంది. సైకిల్ పై బొంగరాళ్లు, రంగురాళ్లు అమ్ముకునే స్థాయి నుంచి ఇప్పుడు ఏకంగా 100 కోట్ల చీకటి సామ్రాజ్యాన్ని డీల్ చేసే స్థాయికి చేరిన ఈ చంగూర్ బాబాకు ప్రధాన పార్టీల రాజకీయ నాయకులతో సంబంధాలు ఉండడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పైగా మత మార్పిడిలకు లింక్ ఉన్న సబ్జెక్ట్ కావడంతో సీరియస్ గా మారింది చంగూర్ బాబా ఇష్యూ. జూలై 5వ తేదీన చంగూర్ బాబా, అతడి సన్నిహితురాలు నీతు అలియాస్ నస్రీన్ లక్నోలో అరెస్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ రెడ్ డైరీ డీటెయిల్స్ తో పోలీసులకు కొత్త తీగ దొరికినట్టయింది.